హాయ్ మామ, నైట్ అయితే టైం 1 గంట అవుతుంది. మ్యాటర్ ఏంటంటే మామ, ఈ రోజు అయితే శ్రీరామనవమి కదా. శ్రీరామనవమి సందర్భంగా అయితే మా ఊరు కిర్లంపూడి శ్రీరాముల వారి మందిరం వద్ద అతి భారీ స్థాయిలో అయితే అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ రాముల వారిని సీతమ్మ దేవిని చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారో కదా. ఈ అన్నదానానికి మా అమ్మగారు మా మేనత్తలు కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు మామ. అలాగే మొత్తం అందరూ మా ఊర్లో వాళ్ళందరూ కూడా నిద్ర మానుకొని ఆ రాముల వారి ప్రసాదాన్ని అయితే రెడీ చేస్తున్నారు. శ్రీరామనవమి వస్తే చాలు మామ, మా రామాలయం అంతా కలకలాడిపోతుంది అందరితోటి. వీళ్ళందరూ కూడా అయితే మనకైతే పిన్నులు పెద్దమ్మలు అత్తలు అవుతారు. ఈ రాముల వారు అయితే వీళ్ళందరినీ కూడా చల్లగా చూడాలని అనుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి మామ, ఇవేంటో తెలుసా మీకు? ఇవైతే బూరి అంటారు. పిండి వంటలు అయితే చేస్తున్నారు. మా పల్లెటూరులో అయితే మామ ప్రతి భోజనాల్లో కూడా ఈ బూరి లేకపోతేనే ఎవరికైతే ముద్ద దిగదు. మాకైతే ఈ బూరి అయితే చాలా ఫేమస్. అలా మా కుర్రోళ్ళు అయితే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. హాయ్ మామ, ఇక్కడైతే మా పెద్దోళ్ళు అయితే వంటలు అయితే రెడీ చేస్తున్నారు. మా డాక్టర్మాయ ఉల్లిపాయ అయితే వంటలన్నీ చూసుకుంటున్నారు. మా వీధిలో కుర్రోళ్ళు అయితే బంగాళదుంపలు బాగా ఒలిచేస్తున్నారు. హాయ్ కుర్రోళ్ళు, శ్రీరామనవమి అంటే మా కుర్రోళ్ళందరికీ ఇది ఒక పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు. ఎనీవే మామ, మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అన్నదాన కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క రాముల వారి ప్రసాదాన్ని స్వీకరిస్తారని కోరుతున్నాను. ఇట్లు మీ కిర్లంపూడి అబ్బాయి.